చీరలు కూడా చీరలు చీరలు చీర కూడా ఒకటి వేసుకున్నట్టు. ఇక్కడ బ్యాగులు ఉన్నాయి, సేమ్ అదే విధంగా వాళ్ళు ఉంటాయి. అదే వీళ్ళు కూడా ఉంటాయి. వీళ్ళు దొరుకుతాయి కదా మనకు. మైకులు బాక్స్ ఓపెన్ చేస్తే హ్యాండ్ మైకులు, ఇవన్నీ హ్యాండ్ మైకులు, చిన్నవి పెద్దవి. సారీ సార్, ఇవి పెద్ద మైకులు. హలో, రైట్ రైట్, సారీ సారీ. ఓకే, బ్యాగులు అక్కడ 5 స్టార్ హోటల్ ఎదురు. తీసుకోబ్బా తీసుకోబ్బా, లైట్ వేస్తాను. తీసుకోబ్బా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మధ్యాహ్నం 1:30 నుంచి మీరు అందరూ చూస్తూ ఉన్నారు. మా పార్టీ శ్రేణులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఇక్కడ ఈ లారీలో ఏముంది సరుకు, ఏమి తీసుకెళ్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఎందుకు మీరు భయపడతా ఉన్నారు? ఎన్నికల దీనికి సంబంధించి విధులు నిర్వర్తించిన అధికారిని ఎందుకు చోద్యం చేస్తూ ఉంది? వెంటనే వాళ్ళ విధులు ఏ ఉన్నాయో దాన్ని నిర్వర్తించమని అడుగుతాను. మీడియా ముందు వాస్తవాలు వెలుగులో ప్రజలకు తెలియాలి. ఈ రాష్ట్రంలో కోట్లాది రూపాయలు ఈ విధంగా సరుకుల్ని ఈ విధంగా పంపిణీ చేసి సామగ్రిని పంపిణీ చేయడానికి ఈరోజు అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారని అడుగుతాను. మీకు భయం ఏంటి? ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కాదు ఇప్పుడు ఉండేది. ఎన్నికల యొక్క విధులు, ఎన్నికల యొక్క బాధ్యతలు నిర్వర్తించాల్సిన అధికారులు ఇంతవరకు ఆర్డీఓ ఇక్కడికి ఎందుకు రాలేదు? 3.5 గంటల సేపు ఆర్డీఓ ఏదైతే ఎలక్షన్స్ ఆఫీసర్స్ ఉన్నారో ఎందుకు రావడం లేదు? సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ గోడౌన్లో భారీ ఎత్తున కోట్లాది రూపాయలు విలువ చేసే వస్తువులు ఉన్నాయి. అవన్నీ కూడా ఓటర్ని మభ్యపెట్టడానికి, పంపిణీ చేయడానికి వైసీపీ శ్రేణులు, ఇక్కడున్న కాళహస్త్రి అభ్యర్థి మధుసూదన్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, లేదా కరుణాకర్ రెడ్డి వాళ్ళు కావచ్చు, వాళ్ళ అభ్యర్థి అభినయ్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి భారీగా తరలించాలనే ఒక డంపులు ఇంత భారీ ఎత్తున నిల్వ చేసింటే దానికి చోద్యం ఎందుకు చూస్తూ ఉండారని అడుగుతాను. పోలీసు అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, ఎలక్షన్స్ ఎవరైతే నిర్వర్తిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ. ఇవే కాకుండా భారీ ఎత్తున తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రం కాళహస్త్రి ప్రాంతాల్లో మద్యం బాటల్స్ భారీగా కూడా వైసీపీ శ్రేణులు ఇళ్లలో ఉన్నాయి. పోలీసులకు ధైర్యం ఉంటే ఎన్నికలు సజావుగా జరగాలంటే అవన్నిటిని కూడా సీజ్ చేయండి. గత 3 నెలలుగా ఎంతమంది కొనుగోలు చేశారు వైన్ షాపుల ద్వారా,
ఇవన్నీ ఎంతెంత మెటీరియల్ కొనుగోలు చేశారు, ప్రతిరోజు ఎంత జరుగుతూ ఉంది, వీళ్ళు ఎలక్షన్ ముందు ఎంత కొనుగోలు చేసినారో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఈ పొద్దు ఇక్కడున్న గోడౌన్ కానీ, అదేవిధంగా ఇక్కడ పక్కనే ఒక ప్రైవేట్ గోడౌన్ ఉంది, పీసీఆర్ గోడౌన్స్, దాంట్లో కూడా డంప్ చేసి ఉన్నారు భారీ ఎత్తున. డబ్బులు ఉన్నాయా, గంజాయి ఉందా, లేకపోతే మందు బాటిల్స్ ఉన్నాయా, లేకపోతే ఓటర్లు ప్రభావితం చేసేదానికి ఈడంతా కూడా భారీ ఎత్తున కోట్లాది రూపాయలు విలువ చేసే సామగ్రిని ఇక్కడ నిల్వ చేశారని మేము చెప్తా ఉన్నాం. కాదంటే ఇప్పుడు గోడౌన్ ఓపెన్ చేయండి, వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. మీకు భయం ఏమి? దాన్ని ఓపెన్ చేసేదానికి ఎంత గంట పడుతుందా? ఇప్పుడు ఒక అధికారిని, ఒక స్కాడ్ అధికారి గారు వచ్చారు కదా, వాళ్ళతో మీరు మాట్లాడే పరిస్థితి లేదు. సీఏ గారు పిలుచుకుపోయినారు అక్కడికి. సీఏ గారు పిలుచుకుపోతే ఆ కారు దిగే పరిస్థితి లేదు. మేము గుండాలా, రౌడీలా, ఏంది ఇది? పోలీసులు ఉన్నారు ఆడ, అధికారిని మాట్లాడచ్చు, లేదా మమ్మల్ని మాట్లాడాల్సిన పని లేదు. వాళ్ళు ఏదైతే వాళ్ళకొక ఎన్నికల విధులు ఏవైతే కేటాయించారో ఆ విధుల ప్రకారం పనిచేయమని మేము అడుగుతున్నాం. కాబట్టి ఇది ఖచ్చితంగా కూడా ఆషామాషిగా తీసుకోం. ఇప్పుడే స్టేట్ పార్టీతో మాట్లాడడం జరిగింది, ఎస్పీకి కూడా వస్తానే ఫోన్ చేశాము. అదేవిధంగా కలెక్టర్ దొరకకపోతే డిఆర్ఓకి చెప్పాము. డిఆర్ఓ కూడా ఆర్డీఓ గారు దీనికి సంబంధించి ఎన్నికల అధికారి ఆయన పంపిస్తామని చెప్పారు. ఇది చెప్పి కూడా అర్ధగంట అవుతుంది, ఇంతవరకు రాలేదు. కాబట్టి ఇలాంటివి కాదు, ఎన్నికలప్పుడు నిర్ణయం తీసుకుంటే అది ఏ పార్టీ అయినా కానీ ఇలాంటివి జరిగినప్పుడు అధికారులు అనేవాళ్ళు ఒక పార్టీకి, అధికార పార్టీకి ఇదిగా అటు చూస్తే జెండాలు కనిపిస్తున్నాయి పైన, అది జెండాలే ఉన్నాయా లేకపోతే ఇంకేమన్నా ఉన్నాయని మాకు అనుమానాలు ఉన్నాయి. నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఇక్కడ అధికారులది. వాళ్ళు ఎందుకు కాలయాపన చేస్తామంటే రాత్రి అయిపోతే ఎట్టయినా వీళ్ళు వెళ్తారు, తీసుకొని వెళ్తామని. రాత్రి కాదు కదా, 10 రోజులైనా ఎన్నే ఉంటాం. కాబట్టి దీన్ని నిగ్గు తేల్చాల్సిందిగా డిమాండ్ చేస్తాను.